మరి ఆ చిన్న వయసులో పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేస్తే మరి పెళ్ళైన తర్వాత అత్తారింటికి పంపిస్తారు కదా, సారీ సామాన్ అన్ని సిద్ధం చేస్తా ఉంటే ఈ పాలకొల్లు పరిగెత్తుకుని వచ్చేసింది అనమాట. పాలకొల్లు పరిగెత్తుకుని వచ్చేసి, అమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మంగళసూత్రం తీసేసింది, నా ముఖం మీద కొట్టేసింది. కోపం, ఇందాక చెప్పారు కదా గురువులకి కోపం ఉండాలన్నమాట. ఎందుచేతంటే ఇనుము బాగా కాలితేనే సాగుతుంది, లేకపోతే సాగదు. గురువు కడుపులో ప్రేమ పెట్టుకుంటాడు, కంటిలో భయాన్ని చూపిస్తాడు, బాహుభూతి అంటాడు, వజ్రాధిపి కఠోర అని మృదువాని కుసుమానిచ అంటాడు అనమాట. మహాత్ముల యొక్క వాక్కు వజ్రంలాగా ఉంటుంది, హృదయం ఏమో పుష్పంలాగా ఉంటుంది. గురువుల యొక్క స్థితి కూడా అలాగే. తీసుకొచ్చి అమాంతం తీసుకొచ్చి ఆ మంగళసూత్రం తాడు నా మొక్కమే పడేసింది. ఈ మొగడొద్దు, ఈ సంసారం వద్దు, నాకేం చేయాలో తెలియలేదు. ఏం చేయాలి? భర్త వద్దు, సంసారం వద్దంది. 3 రోజులు ఉండిపోయింది నాకు ఈ సంసారం వద్దని. అప్పుడు మళ్ళీ నేను గీతోపదేశం చేయవలసి వచ్చిందనమాట. అమ్మా మేము సన్యాసులం, గబుక్కుని ఎవరింట్లోకి వెళ్ళలేం. ఎవరింట్లోకి వెళ్ళాలంటే మీరు వెళ్ళినట్టు మేము వెళ్ళలేం. మీరు పొయ్యి దగ్గరికి వెళ్ళి అక్కన్న వాళ్ళ అక్క, వదిన వాళ్ళు వదిలి, మరిదన్న వాళ్ళు మరిది అని ఇలా సంబోధన చేసి మీరు ఇంటింటి లోపలికి వెళ్ళి గీతా ప్రచారం చేయొచ్చు. మహర్షి సద్గురువుల యొక్క మలయాళ స్వామి వారి యొక్క ఆశయం నెరవేరుస్తానంటున్నావు కాబట్టి నువ్వు ఇంటింటి లోపలికి వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చొని చెప్పొచ్చు. మేము వెళ్ళడానికి మాకు అధికారం లేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళామనుకో, ఇదేంటి మాతాజీ మా ఇంట్లోకి వచ్చేస్తున్నాను అంటారు మమ్మల్ని. అంచేత ఈ అధికారం నీకే ఉంది, నువ్వు తప్పకుండా గృహిణివి కావాలి అని అంటే అప్పుడు ఒప్పందం అనమాట. మా అత్త మామ నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట వినమాట కాదు. ఏం మాట? గీతా ప్రచారానికి ఏ రోజు అడ్డం వస్తారో ఆ రోజు ఆ ఇంటి మొదలు పెట్టి వచ్చేస్తాం. అదే మాట మేము చెప్పించి పంపించాం. కానీ ఆ పుణ్యం